సరిహద్దుల్లో సైనికులు, ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు ఇద్దరిది ఒకటే లక్ష్యం దేశ రక్షణ. ఒకరు ఆయుధం పట్టి శత్రువులను నిలవరిస్తారు. ఆ ఆయుధాన్ని సైనికులకు అందించేది శాస్త్రవేత్తలు. ఇందులో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశ రక్షణకు అవసరమైన కీలక ఆయుధాలు, క్షిపణులను కాలానుగుణంగా అందిస్తోంది DRDO. హైదరాబాద్ DRDOలో 30 ఏళ్లుగా సేవలు అందిస్తోంది తెలుగు బిడ్డ రాణి సురేందర్. రాణి సురేందర్ DRDOలో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న శాస్త్రవేత్త. భారత మిసైల్ మ్యాన్, భారతరత్న అబ్దుల్ కలాంతో పనిచేసిన అనుభవం, వృత్తి జీవితంలో తొలినాళ్లలోనే అబ్దుల్ కలాం ఇచ్చిన విలువైన సూచనలతో కేవలం రక్షణ వ్యవస్థలోనే కాదు, అనుబంధ రంగాలపైన అవగాహన పెంచుకున్నారు. భారతదేశ తొలితరం క్షిపణుల అభివృద్ధిలో తనదైన పాత్రను పోషించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే ముందే పని పూర్తి చేయడం రాణి సురేందర్ శైలి. శాస్త్రవేత్తగా ఏళ్ల తరబడి సేవలు అందించిన రాణి సురేందర్ DRDO ప్రణాళికా విభాగం సంచాలకులుగా రక్షణ రంగంపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంచే దిశగా కృషి చేస్తున్నారు. శత్రుదేశ దాడులను తిప్పికొట్టాలంటే కండబలమే కాదు, బుద్ధిబలం కూడా కావాలి. అందుకు సమయస్ఫూర్తితో పాటు కొంత సహనాన్ని, ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందిస్తూ పథక రచన చేసుకోవాలి. అందులో భాగంగానే DRDOలో ఉన్నటువంటి శాస్త్రవేత్త రాణి సురేందర్ గారు మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి క్షిపణుల రూపకల్పనలో సరైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మేడం నమస్తే అండి. మన దేశ రక్షణ రంగానికి సంబంధించి ప్రణాళిక విభాగానికి సంబంధించి సంచాలకులుగా వివరిస్తున్నారు. మరి ఈ అనుభవం ఏ విధంగా ఉంది? టెక్నికల్గానే జాయిన్ అయ్యాను DRDOలో సైంటిస్ట్గా. అందులో నేను క్షిపణుల్లో పనిచేస్తూ కొన్ని ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. దేశానికి ఏమి కావాలి అన్నది, ఏ రకమైన క్షిపణులు కావాలి, లేకపోతే ఎట్లాంటి స్మార్ట్ బాంబ్స్ లాంటివి కావాలి, లేకపోతే ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద నేషన్ కోసం ప్లాన్ చేయడం ఈజీ అయింది. క్షిపణుల రూపకల్పనలో ప్రణాళికతో పాటు దానికి అవసరమైనటువంటి సాంకేతికత కూడా ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. మరి మీరు వచ్చిన దగ్గర నుంచి, మీరు రక్షణ రంగంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన క్షిపణుల రూపకల్పనలో ఎలాంటి సాంకేతికతను అందిపుచ్చుకున్నాం, ఇప్పుడు ఏ స్థాయిలో టెక్నాలజీ ఉందంటారు? DRDO స్టార్ట్ అయినప్పుడు మొదలుపెట్టిన క్షిపణి రంగానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చింది. సో ప్రతి సబ్ సిస్టమ్ హ్యాస్ గ్రోన్ అప్ అనమాట. ఇప్పుడు మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ ఐ కెన్ టెల్ యూ 100 times ఇంప్రూవ్మెంట్ ఉంది. సో మనం ఇంకా ఫాస్టర్ సిస్టమ్స్, యాక్యురేట్ సిస్టమ్స్, స్మాలర్ అంటే ఇన్ సైజ్లో కూడా చాలా చిన్నగా, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. మనకు ఎన్నో రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి మేము ఈచ్ సబ్ సిస్టమ్ని తయారు చేయడం మొదలుపెట్టాం. సో ఇప్పుడు మేము కాన్ఫిడెన్స్ ఉంది, ఎనీ టైప్ ఆఫ్ మిషన్ క్యాన్ బి ప్లాన్డ్ అండ్ వీ కెన్ డూ ఆల్ ద సిస్టమ్స్ ఫర్ దట్. రక్షణ రంగంలో కూడా చక్కటి ప్రణాళికతో మీరు ముందుకెళ్తున్నారు. మరి క్షిపణి రూపకల్పనలో ప్రణాళికలు రూపొందించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రతి సిస్టమ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి మిగతా సబ్ సిస్టమ్స్తో కొన్ని ఇంటర్ఫేసెస్ అంటాం దాన్ని. సో ఆ ప్రతి ఇంటర్ఫేస్ని ఎంత సింప్లిఫై చేయాలి, ఆర్ మేక్ ఇట్ ఎంత యాక్యురేట్గా చూసుకోవాలి, ప్రతి సబ్ సిస్టమ్ని మనం మేనేజ్ చేయగలగాలి. సో ఇట్స్ అన్ ఓవరాల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే ఇన్ని మిసైల్స్ చేయగలిగాం, అన్ని పుట్ టుగెదర్. మరి ఇన్ని మిసైల్స్ రూపకల్పన వెనుక మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో ఇందులో రాణించాలి, ఇందులో రావాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? రంగంలోకి రావడానికి నా ఇంజనీరింగ్ కాలేజ్లో నా ప్రొఫెసర్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వాళ్ళు మోస్ట్లీ నాకు అర్థమైంది ఏంటంటే DRDO గురించి చాలామందికి తెలియదు. ఆ టైంలో అసలు తెలిసేది కాదు. సో నేను జాయిన్ అయ్యి 28 years అయింది. ఫైనల్లీ మేము దేశాని కోసం పనిచేస్తున్నాం అన్నది ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అందులో దట్ హ్యాస్ అట్రాక్టెడ్ అస్.
ఆ వచ్చిన దగ్గర నుంచి టిల్ టుడే అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ జాబ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. సైలెంట్ వర్కర్స్ మేమంతా, మేము ఫోర్ ఫ్రంట్లో ఉన్నాం కానీ బట్ వీఆర్ గివింగ్ సపోర్ట్ టు ద సర్వీసెస్ కాబట్టి ఆల్ పుట్ టుగెదర్ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ జర్నీ ఫర్ మీ. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. టైమింగ్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మేము చాలా ఎక్కువ గంటలు స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ, దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి యాజ్ యూజువల్, యాజ్ ఎవ్రీబడి నోస్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ బిగ్ పాయింట్ మాకు. మేము అటు ఇంట్లోనూ ఇటు ఆఫీస్లోనూ కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటూ అండ్ గివింగ్ అవర్ బెస్ట్ టు ద ఆఫీస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్సీఐ చాలా దూరంగా ఉంటుంది సిటీకి, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటి వాటిలో కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ల్యాబ్ వైజ్ వీ హ్యావ్ ఆల్ ద ఎమ్యూనిటీస్. సో అబ్సల్యూట్లీ దట్ ఈస్ వీ హ్యావ్ ఆల్ ద సపోర్ట్ ఆల్సో ఫ్రమ్ ద మేనేజ్మెంట్. ఇంకా ఆ ప్రాబ్లమ్ ఉండదు. అంటే ల్యాబ్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, అన్ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? అంటే 24 hours పనిచేయాల్సిన సమయం ఉంటుందంటారు. మరి అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది? అక్కడ ఎలాంటి సవాళ్ళు ఉంటాయి? మేము వెళ్ళే ప్లేసులన్నీ కొంచెం దూరంగా ఉంటాయి సిటీకి. సపోజింగ్ ఒరిస్సా వెళ్ళామనుకోండి, అది ఆన్ ద సీ షోర్. సో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎనీ సీజన్లో వెళ్ళాల్సి వస్తుంది, అది ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మహిళలు కొంచెం తక్కువగా వెళ్తాం కాబట్టి మనకు అన్ని ఎమ్యూనిటీస్ వాళ్ళు చేయలేరు. కానీ ఆ ఉన్న దాంట్లోనే మనం వీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ అండ్ దెన్ సపోర్ట్ ద టీమ్. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉంటే రాత్రంతా పనిచేస్తాం, పొద్దున లాంచ్ ఉంటే అది లాంచ్ కూడా కంప్లీట్ చేసుకుని పడుకుంటాం. ఇట్ ఈస్ అక్కడ నో డిఫరెన్స్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్, అందరం ఒకటే. సో డిఆర్డిఓలోకి వచ్చేసి దాదాపుగా 30 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. మరి ఈ 30 ఏళ్లలో మీ మెమరబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నేను ముందు మొదలు పెట్టాల్సింది, నేను జాయిన్ అయినప్పుడు డాక్టర్ కలాం గారు మా డైరెక్టర్గా ఉండి ఆయన మేమేం చేసాము, ఎంటెక్లో మా ప్రాజెక్ట్స్ ఏంటి అన్నీ కనుక్కుని మమ్మల్ని అక్కడ ప్రాపర్ ప్లేస్లో ప్లేస్ చేయడం. సో దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ బికాజ్ అప్పటికే డాక్టర్ కలాం వాజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఇస్రో నుంచి వచ్చారు. సో ఆ పాయింట్లో వీఆర్ వెరీ హ్యాపీ. ఈవెన్ టుడే వెన్ వీ లుక్ బ్యాక్ దట్ ఈస్ వన్ వెరీ మెమరబుల్ మూమెంట్. ఆ తర్వాత వీ హ్యాడ్ నాగ్కి ట్రయల్స్కి వెళ్ళేవాళ్ళం. నాగ్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ అయిన రోజు దట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దో వీ వర్ స్టిల్ యంగ్స్టర్స్, అప్పుడు కొంచెం అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇట్ వాజ్ అ వెరీ నైస్ అచీవ్మెంట్. అటు ఇస్రో కావచ్చు, ఇటు డిఆర్డిఓలోకి రావాలనుకుని చాలామంది యువత ఆరాటపడుతుంటారు. సో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చి సక్సీడ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వచ్చేవాళ్ళు ఎలాంటి ఆలోచన తీరు వాళ్ళకి ఎలా ఉండాలి, వాళ్ళ టాల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఇలా వచ్చే వాళ్ళకి? మేము జాయిన్ అయినప్పుడు అవర్ ఫోకస్ వాజ్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు వర్క్, ఒక నేషన్ కోసం పనిచేస్తున్నాం అన్న జీల్తో జాయిన్ అయ్యాం. ఈ మిసైల్స్ ఏది చూసినా కూడా 1 person వర్క్ మాత్రం కాదు. సో ఇట్స్ కంప్లీట్ టీమ్ వర్క్. మీ ఫీల్డ్లో మీరు డెఫినెట్గా ద బెస్ట్ ఉండాలి. దాంతోపాటు అదర్ ఫీల్డ్స్లో కూడా కొంచెం యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద అదర్ ఫీల్డ్స్ ఆల్సో. మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఒమినీ డైరెక్షన్లో చూసుకుని ఒక్కొక్కళ్ళు ఆ సిస్టంలో పనిచేసేటప్పుడు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చేస్తే ఆ సిస్టమ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇండివిజువాలిటీ కన్నా టీమ్ వర్క్ విల్ ఆల్వేస్ బ్రింగ్ రిజల్ట్స్. జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేదు, డిఆర్డిఓ ఏం చేస్తుంది అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. సో ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళు కూడా మాతో జాయిన్ అవ్వడానికి రైట్ ఫ్రమ్ జమ్మూ నుంచి ఇటు కిందకు వచ్చిన దాకా అన్ని ప్లేసెస్కి మేము ఎగ్జిబిషన్స్కి వెళ్తాం. అండ్ అక్కడ ఏంటంటే బేసిక్ ఫోకస్ ఇస్ స్టూడెంట్స్. స్కూల్ పిల్లలకి అవేర్నెస్ తెస్తే డిఆర్డిఓ అండ్ వాట్ డిఆర్డిఓ ఇస్ డూయింగ్ అని తెలిస్తే దే ఆల్సో విల్ మోల్డ్ దెమ్ సెల్వ్స్ అన్నమాట. చాలా మంది మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారు, ఇల్లే ప్రపంచంగా బతుకుతున్నారు. మరి అలాంటి మహిళలకి ఒక సీనియర్ సైంటిస్ట్గా మీరేం చెప్తారు? వాళ్ళు వాళ్ళ ఇంటిని మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారు, అది కూడా కరెక్టే. ఎందుకంటే వాళ్ళు అంత బాగా చేయకపోతే వాళ్ళ పిల్లలు ఇట్లా మా అమ్మ నన్ను పంపించకపోతే నేను ఇక్కడ వచ్చేదాన్ని కాదు, కాబట్టి అది కూడా ఇంపార్టెంటే. కానీ ఈ ప్రపంచంలో మనం ఇండియాని కొంచెం ఈ మ్యాప్లో కొంచెం పైకి తీసుకెళ్ళాలి అంటే మనం కూడా కొంచెం మన కృషి మనం చేయాలి. ప్రతి ఇండివిజువల్ ఐడియా ఏంటంటే ప్రతి ఇండివిజువల్ దీంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఇండియా విల్ సక్సీడ్. ఎందుకంటే ఇంకా కొంచెం మనం ఇన్హిబిషన్స్తో ఉంటున్నాం. అందులోంచి బయటకు వచ్చి వర్క్ విత్ ఎవ్రీబడి అండ్ వర్క్ ఫార్ ద నేషన్, దట్ ఐ ఫీల్ షుడ్ గో టు దెమ్ ఆల్సో. వాళ్ళు కూడా కొంచెం దే షుడ్ కమ్ అవుట్. వాళ్ళ హెల్ప్ ఏం చేయగలిగితే అది చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. నమస్కారం.
ఇది రాణి గారు చెప్పినటువంటి మాటలు నిజంగా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. చాలామంది మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళ పిల్లలను దేశ ప్రయోజనాల కోసం చేకూర్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్తున్నారు శాస్త్రవేత్త రాణి గారు. కెమెరామెన్ నాయుడు బుడగతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.